ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కూడా బైఫర్కేషన్ చట్ట ప్రకారం విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాల్లో ఉండేటటువంటి ప్రజలు కూడా ఏ రకంగా సంతృప్తిగా లేరు. ఎందుకనంటే విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాలు ఇప్పటికీ కూడా అపరిష్కృతంగా ఇంప్లిమెంట్ కానిటువంటి డైరెక్షన్లో ఉన్నాయి. సో రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక రకాలైనటువంటి అంశాలు విభజన చట్టంలో పొందుపరిచినప్పుడు బడ్జెట్ సమావేశాల్లో కానీ తర్వాత కానీ రెండు తెలుగు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాలని అభ్యర్థిస్తూనే ఉన్నాయి. విభజన చట్టంలో ఉండేటటువంటి అంశాలను సత్వరమే మీరు ఇంప్లిమెంట్ చేయండి అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వాల యొక్క బాధ్యత. ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి సెంటిమెంట్స్ని, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాల్లో ఉండేటటువంటి సెంటిమెంట్ని గౌరవిస్తున్నాం అనేటటువంటి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటటువంటి ప్రకటన ద్వారా విడిపోయినటువంటి రెండు రాష్ట్రాలకి కూడా సరైనటువంటి ఒక రీతిలో న్యాయం జరగాలి అని అంటే ఆ రోజున మీరు పెట్టినటువంటి విభజన చట్టం ఏదైతే పార్లమెంట్ అప్రూవ్ చేసిందో దానిలో ఉండేటటువంటి అంశాలు తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేసినప్పుడు మాత్రమే రెండు రాష్ట్రాల్లో ఉండేటటువంటి ప్రజలకు ఒక రకమైనటువంటి స్వాంతన చేకూరుతుంది అనేటటువంటిది నిర్వివాదాంశం. ఈ సమయంలో రాజధాని లేకపోవటం అనేటటువంటిది, రెవెన్యూ లోటు చాలా ఎక్కువగా ఉండటం అనేటటువంటిది, ఒక రకమైనటువంటి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేటటువంటి నగరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకపోవటం అనేటటువంటిది, పోలవరం అనేటటువంటి ప్రాజెక్ట్ని తేల్చకుండా ఇప్పటికీ కూడా మొత్తం టోటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో సో ఆ ఎక్స్పెండిచర్ని అప్రూవ్ చేయకపోవటం అనేటటువంటిది, అదే రకంగా రైల్వే జోన్ కానీ కడప స్టీల్ ప్లాంట్ కానీ అనేక అంశాలు ఏదైతే విభజన చట్టంలో చాలా స్పష్టంగా ఏదైతే అష్యూరెన్స్ ఇచ్చినారో వాటిని ఇంప్లిమెంట్ చేయకుండా కేంద్రంలో ఉండేటటువంటి ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తోంది అని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా నిశ్చితంగా విమర్శించినారు. సో ఈ విభజన చట్టంలోని 13వ షెడ్యూల్కి సంబంధించినటువంటి ఆ సమావేశం ఏదైతే ఢిల్లీలో జరగబోతోందో దానికి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారి నేతృత్వంలో అనేక విభాగాలకి అధిపతులందరూ కూడా దానిలో పార్టిసిపేట్ చేస్తున్నారు. చేయటమే కాకుండా రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలని అక్కడ ప్రస్తావించాలి అనేటటువంటిది తీర్మానించినారు. దానిలో గడిచినటువంటి 4.5 సంవత్సరాల కాలంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న సమయంలో ప్రత్యేక హోదా అనేటటువంటిది ఇది ముగిసినటువంటి అధ్యాయం అని ఏదైతే బీజేపీ వారు చెప్పినటువంటి దాన్ని వారు సమ్మతించినారో, ఒక ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీని మాత్రమే ఇవ్వండి అని ఏదైతే వీరు అడిగినారో చివరికి దాన్ని కూడా తీసుకురాలేకపోయినారు. ఒకవేళ ప్రత్యేక హోదా కనుక ఇస్తే హోదా తెచ్చినటువంటి రాష్ట్రాలు ఏం బాగుపడినాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించినారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యేక హోదా మీద అనేక సార్లు పోరాటాలు చేస్తున్నప్పుడు ప్రత్యేక హోదా చేసినటువంటి వాళ్ళందరినీ కూడా జైళ్లలో పెట్టించినారు. అదే రకంగా ప్రత్యేక హోదా అనేటటువంటిది దానివల్ల ఏ రకమైనటువంటి ప్రయోజనం లేదు అనేటటువంటి సూత్రీకరించి చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు వారు ఢిల్లీ యాత్ర చేసినప్పుడల్లా, ప్రధానమంత్రిని కలిసినప్పుడల్లా, రాష్ట్ర ప్రధాన హోంమంత్రిని కలిసినప్పుడల్లా కూడా మా ప్రత్యేక హోదా మాకు ఇవ్వడని అడుగుతూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏ రకంగా కూడా వాటిని కన్సిడర్ చేయలేదు. సో ఇవాళ జరిగేటటువంటి సమావేశంలో ప్రత్యేక హోదా మాకు ఇవ్వాల్సిందే అనేటటువంటిది నొక్కి వక్కాణించండి అని అధికారులందరికీ కూడా వారు ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఈ డైరెక్షన్ ఇవ్వటమే కాకుండా అప్పుల్లో 58% ఆంధ్రప్రదేశ్కి, 42% తెలంగాణకి కేటాయించిన తర్వాత రెవెన్యూ పరంగా 58% తెలంగాణకి, 42% ఏపీకి రావటం జరిగింది. పరిస్థితి ఈ రకంగా ఉంటే రాష్ట్ర ఆదాయాలు ఏ రకంగా పెరుగుతాయని జగన్మోహన్ రెడ్డి గారు ఆవేదన వెలుబుచ్చినారు. ప్రత్యేక హోదా హామీని నెరవేర్చలేకపోయినారు. పోలవరానికి నిధుల రాకలో సమస్యలన్నీ కూడా ఆ నిధుల రాకలో క్రియేట్ చేసినారని చెప్పి వారిని విమర్శించినారు. తెలంగాణ నుంచి రావాల్సినటువంటి విద్యుత్ బకాయిలు ఇప్పటివరకు రాలేదనేటటువంటి ఆవేదన వెలుబుచ్చినారు. విభజన కష్టాల నుంచి రాష్ట్రం ఏ విధంగా బయటకు రాగలుగుతుంది, పోలవరం ప్రత్యేక హోదా అంశాలపై కూడా సమావేశంలో దృష్టి పెట్టండి, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ పట్ల కేంద్రం తప్పనిసరిగా ప్రత్యేకత చూపించాల్సినటువంటి అవసరం ఉంది, అప్పుడు మాత్రమే విభజన కష్టాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బయటపడగలుగుతుంది అనేటటువంటి మాట చాలా స్పష్టంగా తెలియజేసినారు. విభజన వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుంది కదా, విభజన చట్టంలో హామీలు ఇచ్చారు, దాని నష్టం జరిగిందని. హైదరాబాద్ రూపేణా పారిశ్రామిక, రోడ్డు రవాణా, విద్యా సంస్థల పరంగా ఇలా అన్ని రకాల మౌలిక సదుపాయాలను కోల్పోయామని చెప్పారు.
దీనివల్ల రాష్ట్రానికి రెవెన్యూ రూపంలో చాలా నష్టపోయినామని చెప్పారు. దీన్ని సర్దుబాటు చేస్తూ విభజన చట్టంలో ఆయా రంగాల మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కేంద్రం హామీలు ఇచ్చింది. విభజన చట్టంలో ఉన్న స్ఫూర్తి ఇప్పుడు అమల్లో కూడా కనిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవి నెరవేరితే ఆంధ్రప్రదేశ్లో వసతులు సమకూరి వ్యాపార వాణిజ్య కార్యక్రమాలు ఊపందుకుంటాయి, రెవెన్యూ క్రమంగా పెరుగుతూ వస్తుంది, రాష్ట్రం పురోగమిస్తేనే దేశం కూడా పురోగమిస్తుందనే మాట చెప్పారు. కడప స్టీల్ ప్లాంట్కి గనులు కేటాయించాల్సిందే అనేటటువంటి మాట చెప్పారు. కొత్తగా సెంట్రల్ అగ్రికల్చర్ వర్సిటీని కోరుతున్నాం, ఖచ్చితంగా ఇది వచ్చేలా చర్య తీసుకోవాలి. దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణం, కడపలో స్టీల్ ప్లాంట్పై కేంద్రం హామీ ఇచ్చింది. స్టీల్ ప్లాంట్కు సమీపంలో ఎన్ఎండిసి నుంచి గనులు కేటాయించాలి. దీంతో ప్రతిపాదిత స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి మార్గం సులభమవుతుంది కాబట్టి కేంద్రం మీద ఒత్తిడి పెంచమని చెప్పి అధికారులను ఆదేశించారు. అదే రకంగా భోగాపురం ఎయిర్పోర్ట్ రోడ్డుని ప్రస్తావించమని డైరెక్షన్స్ ఇచ్చారు. విశాఖ, విజయవాడ, తిరుపతి ఎయిర్పోర్ట్లని అంతర్జాతీయ విమానాశ్రయాలుగా మారుస్తామని చెప్తూ విశాఖలో నేవీ కార్యకలాపాల వల్ల పౌర విమానాలకు ఇబ్బంది వస్తోంది. దీంతో ఎయిర్పోర్టును వేరే చోటికి బదిలీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం భోగాపురం ఎయిర్పోర్టు నిర్మిస్తున్నాం, దీని కనెక్టివిటీ చాలా ముఖ్యం. అందుకని దీనికి సంబంధించినటువంటి విశాఖ సిటీ నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు అనుసంధానం చేసే రహదారి అంశంపై కేంద్రంతో జరుగుతున్నటువంటి సమావేశంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టమని అధికారులను ఆదేశించారు. భోగాపురం ఎయిర్పోర్టుకు కూడా రాష్ట్ర ప్రభుత్వమే భూసేకరణ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. విజయవాడ లాంటి ఎయిర్పోర్ట్లను కూడా భూసేకరణ ఖర్చులను రాష్ట్రమే భరించాల్సి వస్తోంది. అదే రకంగా విశాఖ మెట్రో రైలుపై ఒత్తిడి తీసుకురమ్మని చెప్పారు. విశాఖ మెట్రో రైలు అంశాన్ని కూడా కొలిక్కిని తీసుకురావాలి. ప్రైవేట్ డెవలపర్ 60% భరిస్తున్నందున భూసేకరణ సహా మిగిలిన 40% కేంద్రమే భరించేటట్టుగా ఒత్తిడి తీసుకురావాలని చెప్పారు. విశాఖ నుంచి రాయలసీమకి హై స్పీడ్ రైల్ కారిడార్ కోసం ప్రయత్నం చేయమని చెప్పారు. 3 ప్రాంతాల అభివృద్ధికి సాయాన్ని కోరాం. అధికార వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిలో భాగంగా 3 రాజధానులు ప్రకటించాం. ఈ ప్రాంతాల మధ్య సమతుల్యమైన సమగ్రమైనటువంటి అభివృద్ధి మన బాధ్యత కాబట్టి ఈ కార్యక్రమాలకి కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందట్లేదు కాబట్టి తప్పనిసరిగా వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి రావటమే కాకుండా మనకి రావాల్సినటువంటి నిధులన్నీ మనకి రావాల్సిందే అనేటటువంటిది చాలా స్పష్టంగా వారు చెప్పడం అనేటటువంటిది మనం చూసాం. సో మరింతగా మాట్లాడుతూ తీవ్ర నష్టం జరిగినటువంటి విభజిత ఆంధ్రప్రదేశ్కి ఏదో ఒక రకమైనటువంటి సొల్యూషన్ జరగాలని చెప్పారు. విభజన జరిగి 10 ఏళ్లు కావస్తున్న చట్టంలోని అంశాలు ఇప్పటికీ కూడా ఇంప్లిమెంట్ చేయకుండానే ఉన్న, ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత అనేటటువంటిది సుస్పష్టంగా చెప్పారు. ఇవన్నీ కూడా నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదని మాట్లాడారు. అప్పుల్లో 58% ఏపీకి, 42% తెలంగాణకి కేటాయించిన, రెవెన్యూ పరంగా 58% తెలంగాణకి, 42% ఆంధ్రాకి వచ్చిందనేటటువంటి మాట మాట్లాడారు. సో ఈ రకంగా కనుక మనం చూస్తే వ్యాపార వాణిజ్య కార్యక్రమాలు కనుక రూపొందుకోవాలి అని అంటే, రెవెన్యూ క్రమక్రమంగా కనుక పెరగాలి అని కనుక అంటే తప్పనిసరిగా విభజన అంశాల్లో ఉండేటటువంటివి ఇంప్లిమెంట్ చేయాలి. అదే రకంగా రావాల్సినటువంటి నిధులన్నీ కూడా రావాలి, తెలంగాణ నుంచి రావాల్సినటువంటి బకాయిలన్నీ రావాలి అనేటటువంటి మాట మాట్లాడినారు. ఏవైనప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉండేటటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల్లో ఒక పక్క సరైనటువంటి అనునయ వాక్యాలు మాట్లాడుతూ ఇంకొక పక్క ఏ రకమైనటువంటి సీరియస్నెస్ పే చేయకపోవటం అనేటటువంటిది రాష్ట్ర ప్రజలు గడిచినటువంటి కాలంగా చూస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క వారి యొక్క ఆవేదనని తేలిగ్గా తీసుకోవటం అనేటటువంటిది ఎన్డీఏ ప్రభుత్వం ఇకనైనా మానుకోవాలనేటటువంటి డిమాండ్ పెట్టాలి. రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులు కానీ, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ, విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి అంశాలు కానీ తప్పనిసరిగా ఎన్డీఏ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలి అనేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క డిమాండ్ ఏదైతే ఉందో వాటిల్ని కంటిన్యూ చేస్తూ వీలైతే రాష్ట్ర ప్రభుత్వమే వీటి మీద ఆందోళన చేయాలి. తప్పనిసరిగా వాటిని సాధించడం కోసం ఎన్డీఏ ప్రభుత్వాన్ని దేశ ప్రజల ముందు నిలబెట్టి ఈ ప్రభుత్వం చేసేటటువంటి అన్యాయాల మీద రాష్ట్ర ప్రభుత్వం పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పోరాటంలో ప్రతిపక్ష పార్టీలు కూడా కలిసి రావాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక నినాదం ఇచ్చినారో అపరిష్కృతంగా ఉన్నటువంటి విభజన చట్టంలోని అంశాలని కేంద్ర ప్రభుత్వమే దాన్ని బాధ్యతగా తీసుకోవాలనేటటువంటిది మనం కూడా వాటి వెనకాలని
ఆ డిమాండ్తోనే మనం కూడా వాటిని పర్సూ చేయాల్సినటువంటి అవసరం ఉంది.